లోన్ కట్టమని లోన్ కంపెనీ వాళ్ళు తన సిస్టర్ని పిలిచిన రోజున కార్తీక్ మర్చిపోలేదు. అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏర్పడింది. అలాంటి టైంలో ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తున్న డిజిటల్ లోన్ యాప్ గురించి కార్తీక్కి తెలిసింది. అయితే ఆ లోన్ కార్తీక్ మెడకు చుట్టుకుంది. ఒకసారి కార్తీక్కు క్యాష్ అడ్జస్ట్ కాలేదు. దీంతో 2 months ఈఎంఐని కట్టలేకపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే రుణ యాప్ నుంచి రోజంతా డజన్ల కొద్దీ కాల్స్ వచ్చాయి. భయపెట్టారు. అతను తన సిస్టర్ని పిలిచి వేధించారు. కార్తీక్ ఎలాగోలా ఫ్రెండ్స్ వద్ద డబ్బులు తీసుకుని ఆ అప్పు అయితే తీర్చేశాడు. అప్పుల వాళ్లను వదిలించుకున్నాడు. కార్తీక్ ఈ లోన్ ఉచ్చు నుండి బయటపడి అదృష్టవంతుడయ్యాడు. కానీ చాలా మంది ఈ లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకుపోతుంటారు. ఆ ప్రెషర్లో తీవ్రమైన చర్యలు కూడా పాల్పడుతూ ఉంటారు. దేశంలో అక్రమ రుణాలు పెరుగుతూ ఉన్నాయి. వీటి కారణంగా సైబర్ మోసాల కేసులు కూడా పెరిగాయి. ఈ యాప్లు మీ డేటాను సైబర్ దుండగులకు విక్రయిస్తున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ మోసాల బారిన పడి కొద్ది నిమిషాల్లోనే పోగొట్టుకుంటున్నారు. ఈ యాప్లు నకిలీ క్లెయిమ్లు, వాగ్దానాలతో ప్రజలను ఆకర్షిస్తాయి. తర్వాత భారీగా వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. లోన్ ఇచ్చేటప్పుడే అప్పు తీసుకున్న వారి ఫోన్లో ఫోటో గ్యాలరీ, కాంటాక్ట్ లిస్ట్కి యాక్సెస్ తీసుకుంటారు. రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఈ యాప్లు బెదిరింపు మెసేజెస్, కాల్స్, ఈమెయిల్స్ పంపుతాయి. వ్యక్తుల ఫోటోలు తారుమారు చేస్తారు. వాటిని కాంటాక్ట్ లిస్ట్లోని వ్యక్తులతో షేర్ చేయమని బెదిరిస్తారు. ఇలా చాలా మందిని వేధిస్తున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవడం లేదు. అటువంటి రుణాలు ఇస్తోన్న కంపెనీల జాబితాను రిజర్వ్ బ్యాంక్ తన వెబ్సైట్లో షేర్ చేసుకుంది. గూగుల్ ప్లే స్టోర్లో అటువంటి అనేక యాప్లను కూడా తొలగించింది. అయితే ఒక యాప్ని నిషేధించిన వెంటనే అలాంటి మరో 3 యాప్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. అందుకే ఆర్బీఐ ఇప్పుడు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ లేదా డిజిటా ఏర్పాటు చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఏజెన్సీ డిజిటల్ లోన్ ఇచ్చే యాప్లను వెరిఫై చేస్తుంది. అలా వెరిఫై చేసిన యాప్ల పబ్లిక్ రిజిస్టర్ను రూపొందిస్తుంది. డిజిటా ధృవీకరణ గుర్తు లేని యాప్లు అనధికారమైనవిగా చూడాలి. ఇది ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టడంలో సహాయపడుతుంది. నివేదికల ప్రకారం డిజిటా ఈ లోన్ లెండింగ్ యాప్లను కూడా పరిశీలిస్తుంది. దీనివల్ల డిజిటల్ రంగంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుంది. ఆన్లైన్లో చేసే చెల్లింపులు సేఫ్గా ఉంటాయి. ఏజెన్సీ పనిచేయటం ప్రారంభించిన తరువాత ఇటువంటి సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడవచ్చు.